మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ట్యాంక్స్లో ఫిష్ని ఎలా పెంచుతారో చూపిస్తాను. మా ఫామ్ హౌస్ దగ్గర పీపుల్స్ ట్రస్ట్ అనే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. వాళ్ళ ఫామ్లో ఇలా ట్యాంక్స్తో ఫిషెస్ని పెంచుతున్నారు. ఒకరోజు ఈ ఫిష్ ట్యాంక్స్ చూస్తానికి వాళ్ళ ఫామ్కి వెళ్ళాము. వాళ్ళని అడిగి ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా కనుక్కున్నాను. ఈ వీడియోలో ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎంట్రన్స్లో ఇలా ఉంది. మొత్తం షేడ్ నెట్తో షెడ్ లాగా చేశారు. లోపలంతా ఇలా ట్యాంక్స్ లాగా కట్టారు. ఇలా ట్యాంక్స్లో ఫిష్ని పెంచే విధానాన్ని RAS అంటారు. RAS అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. మన తెలంగాణ స్టేట్లో పెద్ద పెద్ద నదులు ఇంకా సీస్, ఓషన్స్ లేవు కదా. పెద్ద పెద్ద చెరువులు తీసి వాటర్ నింపే కంటే ఈ ప్రాసెస్ బెస్ట్. తెలంగాణ స్టేట్లో ఈ ప్రాసెస్తో చాలామంది సక్సెస్ఫుల్గా చేపలు పెంచుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాంక్స్ ఇంకా మొత్తం వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనరేటర్. ఈ జనరేటర్ కంపల్సరీగా ఉండాలి. ఇదే ఫిషెస్కి ఆక్సిజన్ అందించే పైప్స్. ఇలా పైన పైప్ లైన్స్ నుంచి అన్ని ట్యాంక్స్కి ఇలా ఆక్సిజన్ సప్లై చేశారు. ఫుడ్ సప్లై, వాటర్ క్లీనింగ్, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది వాటర్ డ్రైన్ చేసే పైప్స్. వాటర్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. హండ్రెడ్ ఎకర్స్ చెరువులో పండించే చేపలు ఇలా ట్యాంక్స్ పద్ధతుల్లో 1 ఎకర్లో పండించవచ్చు. వాటర్ యూసేజ్ కూడా ఈ ట్యాంక్స్కి చాలా తక్కువ. 100 లీటర్స్ పట్టే ప్లేస్లో జస్ట్ 0.5 లీటర్స్ వాటరే పడతాయి. ఒక్కొక్క ట్యాంక్ ఖర్చు ఒక 40,000 వరకు అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క ట్యాంక్లో 30,000 లీటర్స్ వాటర్ వరకు పెట్టారు. పొటాషియం పర్మాంగనేట్ వేస్తున్నారు. ట్యాంక్స్లో పిల్లలు వేసే ముందు ఇలా ట్యాంక్స్ని రెడీ చేసుకుంటున్నారు. ఈ షెడ్స్ అవి తయారు చేసుకోవటానికి స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి కూడా సబ్సిడీస్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్తే క్లియర్గా వీటి గురించి తెలుస్తాయి. దీనికోసం 2 మెంబర్స్ లేబర్ని మెయింటైన్ చేస్తున్నారు. 2 మనుషులు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇదిగోండి, చూడండి ఫీడింగ్ ఎలా వేస్తున్నారో. చేపల సైజులు బట్టి 3 to 4 టైప్స్ ఆఫ్ మేత వేస్తున్నారు. డైలీ 5 టైమ్స్ వేస్తున్నారంట మేత. ఎండ కంట్రోల్ చేస్తానికి గ్రీన్ నెట్తో కవర్ చేస్తారు షెడ్ అంతా. చూడండి, ఇప్పుడు చేపలన్నీ పైకి వచ్చి తింటున్నాయి. ఒక 2 minutesలో ఫుడ్ అంతా తినేసాయి. ఇది చూడండి, ఇంకో తోటలో కూడా మేత వేశారు. ఇదే చేపలకేసే మేత. ఇదిగో ఇవే చేపలకేసే ఫీడింగ్ డిఫరెంట్ సైజెస్లో. ఆ రోజు కొరమైన పిల్లలు వస్తున్నాయని కొంతసేపు వెయిట్ చేసి చూసాము. అవి కూడా వచ్చాయి. చిత్తూరు నుంచి తీసుకొచ్చారంట. ఇలా కొరమైన పిల్లల్ని ఇలా చిన్న చిన్న కంటైనర్స్ లో తీసుకొచ్చారు.
మొత్తం ఆ డబ్బాలన్నింటినీ కిందకి దించుకుని పెట్టారు. ఇలా నెట్లోకి చేపల పలంగా నీళ్ళు వచ్చేసారు. ఆ చేప పిల్లలన్నింటినీ తీసుకెళ్లి మెల్లగా నీళ్ళల్లోకి వదిలేశారు. నీళ్ళల్లో ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో చూడండి. ఒక్కొక్క చేప పిల్ల 2 inches ఉంది. ఒక్కొక్క చేప పిల్ల కాస్ట్ 15 rupees పడిందంట, ట్రాన్స్పోర్ట్తో కలిపి. ఒక్కొక్క ట్యాంక్లో 2500 పిల్లల వరకు వేశారు. తెచ్చిన చేప పిల్లలన్నింటినీ ప్రిపేర్ చేసిన తొట్టిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫోర్ మంత్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చూస్తానికి వెళ్ళాము. చూడండి, చేపను పట్టుకుంటే వెళ్ళి అది ఎగిరి పడింది. ఇది కొన్ని 4 monthsకి ఇంత అయ్యింది. నేను కూడా పట్టుకుందామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. పట్టుకుంటే పుట్టుక్కుమని జారిపోతుంది. మళ్ళీ పడిపోతుందేమో అని భయం వేసి వదిలేశాను. మళ్ళీ తొట్టిలో వేసేశారు. పెద్ద అయ్యాక ఫీడింగ్ ఎలా తింటున్నాయో చూడండి. ఫీడింగ్ వేసేపాటికి చేపలన్నీ పైకి వచ్చేసాయి. ఈ చేప పేరు జల. ఈ చేప 8 to 9 months అయ్యాక అమ్మొచ్చు. కొరమేను చూడండి, ఈ సైజ్ అయ్యాయి. మళ్ళీ ఇంకొక తొట్టిలో కూడా ఫిష్ పట్టుకుని చూపించారు. ఇదిగో ఇలా ఉంది. నీళ్ళల్లో వేస్తుంటే పట్టుకుని వదలట్లేదు చూడండి. నేను ముందే చెప్తున్నా, ఫిషెస్ మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే ఈ ఫిషెస్ మావి కాదు. ఇదిగో ఈ ఫీడే వేస్తున్నారు చేపలకి. ఈ చేపల పెంపకం మాత్రం చూస్తానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చూపిలేదని అనుకుంటున్నారా? తొందరలోనే ఆ వీడియో కూడా చేస్తాను. ఆ ఫిషెస్ హార్వెస్ట్ చేసినప్పుడు అవన్నీ షూట్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.